నమస్తే అండి సూర్యప్రకాష్ గారు. తమరికి ప్యానెల్లో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలండి. ప్రభుత్వాలు ఏవొచ్చినా కానీ రైతే రాజు అనే పదంతో బిగించేస్తా ఉంటారు. వాస్తవంగా రైతు లేనిదే సామాన్యుడు లేడండి. ఈరోజు మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం మంది. మన ప్రధాన వృత్తి వ్యవసాయం ఇక్కడ. దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు 5 లక్షల మంది రైతులు మిర్చి పండిస్తున్నారండి. ప్రతిసారి పాపం వాళ్ళ కష్టాలే. ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడినటువంటి వాణిజ్య పంట మిర్చి. ఎందుకంటే నేను గుంటూరు ప్రాంతంలో వాడినండి. గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పడే కష్టాలు నాకు తెలుసు. రైతులు మరి మిర్చి దిగుబడి లేనప్పుడు మిర్చి దిగుబడి లేనప్పుడు వాళ్ళు పురుగు మందులు తాగి అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు చాలాసార్లు చూసి విన్నప్పుడు హృదయం కలిచివేస్తూ ఉండిద్ది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులని న్యాయంగా ఆదుకోవాల్సినటువంటి ఆ ధర్మం ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వాల మీద ఉంది అనేది మా యొక్క వాదన. పార్టీలకు అతీతంగా నేను చెబుతున్నానండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. సో ఈ ప్రజెంట్ మిర్చి రైతుల అంశాన్ని తీసుకుంటే గుంటూరు ప్రాంతంలో ఎక్కువగా మిర్చి పండిస్తూ ఉంటారు. దీంతో పాటు రాయలసీమ ప్రాంతంలో కూడా ప్రజెంట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆసియాలోనే అతిపెద్ద వాణిజ్య సముదాయమైనటువంటి మిర్చి యార్డ్ అయినటువంటి గుంటూరు ప్రాంతాన్ని ఆయన సందర్శించడానికి వెళ్ళబోయే ముందల ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీరు ఆ ప్రాంతానికి వెళ్తానికి లేదండి, ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఉంది, కోడ్ అమల్లో ఉందని చెప్పినా కానీ బేఖాతారు చేస్తూ మరి అక్కడికి వెళ్ళి మిర్చి రైతుల గురించి ఏదో మాట్లాడదామని చెప్పారు. కానీ అది ఒక రాజకీయ సభలాగా చేశారండి. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాటలు, ఎలక్షన్ కమిషన్ అనేది చాలా కీలకమైనటువంటిది. అక్కడ కలెక్టర్ ఒత్తిడిలు ఇచ్చినా రావద్దని, ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చినా కూడా తన పంతం నెగ్గించుకోవటానికి ఒక విధంగా చెప్పాలంటే చట్టాల మీద అవగాహన లేకపోవటం వల్లే మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్ళారనేది మా యొక్క అభిప్రాయం. దీంతో పాటు ప్రధానంగా మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి. అక్కడ ఎక్కడా కూడా రైతులు లేరండి, విచిత్రం. ఎందుకంటే 750 షాపులు ఉన్నాయండి మిర్చి యార్డ్లో. 750 షాపుల్లో 15 మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కూలీలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉండే అటెండర్లు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉండే పొద్దులు రాసేటువంటి గుమస్తాలు కావచ్చు. వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. వీళ్ళతో పాటు వైకాపా నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కెమెరాలు పగలగొట్టి ధ్వంసం చేశారు. వీటితో పాటు 14 టిక్కీల రైతు మిర్చి బస్తాలు కాజేశారండి. అరే ఇదేం విధానం అండి? దాని మీద మేము 2 రోజుల నుంచి మాట్లాడుతున్నా కానీ ఎక్కడ కూడా వైకాపా పార్టీ నేతలు మరి పెదవిప్పి మాట్లాడింది లేదు. సరే, ఈ విషయాలు ఇట్లా ఉంచితే వాస్తవంగా ఈ రైతులు మిర్చి అంశానికి వచ్చినప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు 2020లో ఒక జీవో ఇచ్చాడండి. కనీస మద్దతు ధర 7,000 రూపాయలుగా ఆయనే నిర్ణయించాడు. ఇది 2020 జనవరి 9న ఇచ్చినటువంటి జీవో ప్రకారం చెబుతున్నా. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ప్రకారం దాంట్లో ఉన్నటువంటి ధరలో పడిపోతే ప్రభుత్వం కొంత అమౌంట్ రైతుకి ఇచ్చే విధంగా 7,000 రూపాయలకి ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2018లో 13,000 రూపాయలు కనీస మద్దతు ధర జీవో ఇచ్చారండి. చూడండి ఈ వ్యత్యాసం. దీంతో పాటు జనవరి 9న సాక్షిలో ఒక కథనం వచ్చింది. 2025 జనవరి 9న అసలు చైనా, బంగ్లాదేశ్ నుంచి అత్యధికన ఎక్కువ ఈ మిర్చి దిగుమతి చేసుకోవటం వల్ల రేట్లు పడిపోయినాయి అని చెప్పి వాళ్ళ పత్రికలోనే వేస్తారు. కానీ బయటకు వచ్చి ఇంకో విధంగా మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోయే ముందు 2019లో కూడా మేనిఫెస్టోలో ఒక 10 అంశాలతో కూడినటువంటి కీలకమైనటువంటి విషయాలు రైతులకు నేను అది చేస్తాను ఇది చేస్తానని పెట్టారండి. వాస్తవంగా ప్రతి రైతు కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాము, ఇది పంట పెట్టుబడికి. దానితో పాటు మే నెలలో 12,500 రూపాయలు ఇస్తాం, కేంద్రం ఇచ్చేది కాక చెప్పారు. కానీ తీరా తను అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 రూపాయలు ఎక్కడ ఏ రైతు కుటుంబానికి ఇవ్వలేదండి. దాంతో పాటు 12,500 ఇచ్చారు. కానీ ఈయన ఇస్తానన్నటువంటి అడిషనల్ అమౌంట్ ఎక్కడ ఇలా కేంద్రం ఇచ్చేటువంటి 7,500 రూపాయలతో పాటు ఈయన ఇచ్చినటువంటి అమౌంట్ కల్పించారు. అలాగే పంటలకు బీమా అన్నాడు, ఎక్కడ పంటల బీమా చేయాల. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మేము పంటల బీమా చేశామని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. కానీ మేము ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎక్కడ చేశారు ఆ బాండ్స్ బయట పెట్టమంటే అసెంబ్లీ సాక్షిగా మేము చేయలేదు, చేస్తామని చెప్పి మళ్ళీ అబద్ధాలు ఆడినటువంటి సందర్భం కూడా మీ అందరూ చూశారు. ఇది ఆన్ రికార్డ్ అండి నేను చెప్పేది, సూర్యప్రకాష్ గారు. దీంతో పాటు 0 వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ఎక్కడ ఏ రైతుకి 0 వడ్డీకి రుణాలు ఇవ్వలేదే. దాదాపు 70 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయండి, ఎక్కడ ఎవరికి ఇలా. దీంతో పాటు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు. అసలు కరెంటే ఏది నాణ్యమైన కరెంటే ఆంధ్రప్రదేశ్లో లేదు గత 5 సంవత్సరాల్లో.
కరెంటు కోతలు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అప్రతికితంగా కరెంట్ తీసేశారు. ఎక్కడ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చారండి? ఆక్వా రైతులకి ₹1.50 జగన్మోహన్ రెడ్డి గారు నేను కరెంటు 1 యూనిట్ ఇస్తానన్నారు. ఎక్కడ ఇలా అది? రైతులు, ఆక్వా రైతులు గగ్గోలు పెట్టారు. ఆక్వా రైతులు అల్లాడిపోయారు. ఆక్వా రైతులు ఆర్థికంగా నష్టాల్లో ఊబిలో కూరుకుపోయారండి. చాలా మంది చెరువులు పూర్తి చేసుకున్నారే. దీంతో పాటు మరి ఎప్పుడూ లేనటువంటిది గత 100 సంవత్సరాల్లో కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో క్రాప్ హాలిడే ఇచ్చారు. ప్యాడీ సహజంగా వాణిజ్య పంటలు క్రాప్ హాలిడే ఇస్తారు. మనం గతంలో చూసాం. పొగాకుని క్రాప్ హాలిడే ఇచ్చారు. ఎందుకంటే నష్టాలు వస్తున్నాయి అని చెప్పి. సూర్యప్రకాష్ గారు తమరికి తెలిసే ఉండిద్ది. కానీ ప్యాడీ ఇచ్చేశారండి ఇక్కడ. అంటే రైతులను ఏ విధంగా మోసం చేశారో చూడాలి. దీంతో పాటు 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పారండి. ఎక్కడికి వెళ్ళినా కానీ 2019లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు ఎలక్షన్ ముందర. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల స్థిరీకరణ మాట అటు ఉంచితే రైతులకి ప్రకృతి వైపరీత్యాల్లో ధాన్యం తడవకుండా ఉండటం కోసం పరదా పట్ల ఇయలేనటువంటి దుస్థితిలో ఉంది ఆ రోజు ప్రభుత్వం. దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు అయ్యని గొప్ప గొప్ప ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. కానీ ఎక్కడ శీతల గిడ్డంగులు లేవు, రైతులను ఆదుకున్నటువంటి మాట ఎక్కడా లేదండి. దీంతో పాటు 4,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులను ఆదుకుంటామని చెప్పి గొప్ప మాటలు చెప్పారు. ఎక్కడ రైతులను ఆదుకున్న మాటే లేదు. ఇంకొక విచిత్రం ఏంటంటే ప్రతి ఏడాదికి సహకార డైరీలకు పాలు పోసినటువంటి రైతులకు లీటర్కి ₹4 బోనస్ ఇస్తానన్నారు. ₹4 బోనస్ మాట అటుంచితే ఆంధ్రప్రదేశ్కి అమూల్ అనే డైరీని తీసుకొచ్చేసి ఇక్కడ రైతుల యొక్క మరి ఆ పాడి రైతుల యొక్క గొంతు నొక్కేశారండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రమాదవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే ₹7 లక్షలు ఇస్తానన్నారు. మరి ఎక్కడ ఏ రైతుకి లేదే. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలండి. కొండవీడు ప్రాంతంలో రెడ్డి రాజుల వైభవం అనేటువంటి ఒక కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ముఖ్యమంత్రి పెరంగపురం దగ్గర ఆ పక్కనే కోతవేడు దూరంలో 100 మీటర్ల దూరంలో ఒక రైతు పొలంలో ఆత్మహత్య చేసుకుంటే ఈయన గారు ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనసు సహకరించలేదండి. కాబట్టి రైతులను ఏ విధంగా అన్యాయం చేశారో చూడాలి. నిన్న ఆ యార్డ్ దగ్గరికి వెళ్ళి గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఉన్నారు. ఏది ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారండి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. నేనేమంటానంటే ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక అవగాహనతో వెళ్ళాలి. మీరేం చేశారు, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదో కంపేర్ చేయాలి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చెబుతామండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పంట బీమాని దాని యొక్క ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాన్ని కొనసాగిస్తామని జీవో ఇచ్చాం. దాని ప్రకారం మేము ముందరికి తీసుకెళ్తున్నాం. దీంతో పాటు గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు దాదాపు ₹2,700 మేము ధాన్యం బకాయిలు పే చేసామండి. దీంతో పాటు మొన్న ఏదైతే ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మొన్న కూడా ధాన్యం తడిస్తే త్వరితగతిన మేము కొన్నాం. 24 గంటల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చాం రైతుకి. అది ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, రైతుల మీద ఉన్నటువంటి ఉద్దేశం మాకండి. దీంతో పాటు ప్రతి రైతు కుటుంబానికి మేము కూడా ₹20,000 ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని అమలు చేసేటటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఎందుకంటే బడ్జెట్ లో ఎలకేషన్స్ రేపు 28వ తారీఖు బడ్జెట్ ఎలకేషన్ ఉంది. ప్రతి రైతు కుటుంబానికి ₹20,000 ఆర్థిక సహాయం చేస్తాం. అలాగే ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయటమే కాదండి, ఆయా కుటుంబాల దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తాం. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో ఆ వివరాలు తీసుకుంటాం. రైతులను ఆదుకుంటామని చెప్పి మేము అంటున్నాం. ఖచ్చితంగా దాని దిశగా కూడా ఒక కమిటీ నేయబోతున్నాం. దీంతో పాటు ప్రధానంగా అసలు రైతులకు ఎందుకు నష్టం అవుతుంది, రైతుల ఆత్మహత్యల్లో ఎందుకు వాళ్ళు ముందరకెళ్తున్నారనే అంశాల మీద కూడా రైతుల దగ్గరికి వెళ్ళి మేము ఒక గైడ్ లైన్స్ వాళ్ళకు ఒక ఆలోచన విధానాన్ని తీసుకురావాలని చెప్పి మేము ఒక కమిటీని వేసే ఆలోచనలో ఉన్నాం. దీంతో పాటు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు కౌలు రైతులు భారీగా నష్టపోతున్నారండి. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కౌలు రైతులు నష్టపోకుండా ఉండటం కోసం వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోవాలి, సొసైటీల ద్వారా వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలా, నకిలీ విత్తనాలు ఎక్కడన్నా ఉంటే వాటిని ఏ విధంగా అరికట్టాలి, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి పురుగు మందులు గవర్నమెంటే తక్కువ రేటుకి ఎలా అందజేయాలి, వీటి మీద అన్ని కూడా పరిశోధన చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు బడ్జెట్ లో రైతులకు సంబంధించినటువంటి అంశాలతో ఏదైతే మేము సూపర్ 6 భాగంగా హామీలు ఇచ్చామో ఆ భాగంలో ఆమంగా అవి అమలు చేసే దిశగా అడుగులు వేస్తానికి మేము ముందరికి వెళ్తున్నాం. దీంతో పాటు ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రతి రైతు కుటుంబం మరి ఉచిత విద్యుత్ అని అంటున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. గతంలో మేము లక్షల్లో బోర్లు వేసామండి. జియో ట్యాగింగ్ విధానాన్ని తీసుకొచ్చాం. ఎక్కడైతే రైతులకు బోర్వెల్స్ వేయాలో అక్కడ 90% గవర్నమెంటే ఆ అమౌంట్ ఇచ్చి బోర్వెల్స్ వేసింది. అదే ఎస్టీలకు సంబంధించి అయితే ఫ్రీగా బోర్స్ వేసాం. దీంతో పాటు ప్రధానంగా యువ రైతులను ముందరికి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉత్పత్తి పెంచాలి, ఆర్గానిక్ పంటల వైపు ముందరికెళ్తే ఏ విధంగా రైతులకు మార్కెట్లో అత్యధికమైనటువంటి ధరలు వస్తాయో దాని మీద కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏది అగ్రికల్చర్ లో చేసినటువంటి వాళ్ళని, దాంతో పాటు ప్రొఫెసర్స్ ని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందరికెళ్ళడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేశాం. దీంతో ప్రధానంగా చెప్పుకుంటే డెల్టా ప్రాంతాల్లో తమకు తెలిసే ఉంటుంది సూర్యప్రకాష్ గారు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతు అల్లాడిపోతాడు, పంట మొత్తం కోల్పోతాడు. అటువంటిప్పుడు వాళ్ళకి రైతు క్రాప్ ఇన్సూరెన్స్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలో దాని మీద కూడా కసరత్తు చేస్తున్నాం. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి
సెంట్రల్ మినిస్టర్స్ కలిసి ఏ విధంగా అసలు మిర్చి రైతులు ఎందుకు ఈ విధంగా అల్లాడిపోతూ ఉన్నారు, దీంతో పాటు ఇక్కడ ధరల స్థిరీకరణకు సంబంధించి కూడా కొన్ని అంశాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈ చైనా నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి దిగుమతుల్ని ఏదైతే అక్కడ తక్కువ రేటుకి ఇక్కడికి వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు, దాని మీద కూడా దృష్టి పెట్టామండి. అదేవిధంగా ఇక్కడ రైతులు డైరెక్ట్ అమ్ముకోవడానికి ఒక సిస్టమేటిక్ విధానాన్ని తీసుకొస్తున్నాం, ఈ కామర్స్ విధానాన్ని తీసుకొస్తున్నాం. రైతు దళారీలతో నష్టపోకుండా రైతే ఆ మార్కెట్లో ఉన్న పంటని ఈ కామర్స్ ద్వారా ఆ ఫోటోలు పెట్టేసి దాని క్వాలిటీని తెలియజేస్తాడు. వాళ్ళు ఆన్లైన్లో డైరెక్ట్గా రైతు కొంటారు. అది దానికి రైతుకి తీసుకునేటువంటి ఈ కామర్స్ వాళ్ళకి మధ్యవర్తిత్వంగా ప్రభుత్వం పనిచేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం సూర్యప్రకాష్ గారు. ఈ విధంగా రైట్ చెప్పుకుంటూ సార్. పోతే రైతు వన్ మినిట్ లేనిదే ఏ ప్రభుత్వాలు లేవు, రైతు లేనిదే ఏ రాష్ట్రము లేదు. ఎందుకంటే ప్రధానంగా ఈ రోజు రైతు పడుతున్నటువంటి కష్టాలు మా ప్రభుత్వం ముందరికి అదే మా ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి అంశాలతో మేము ముందరికి వెళ్తున్నాం అని చెప్పి చెబుతున్నాం సూర్యప్రకాష్ గారు.